హాయ్ నమస్తే, నేను సిఎల్ఎన్ రాజు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత తను తీసుకొచ్చినటువంటి ఇమిగ్రేషన్ పాలసీలు చాలా సంచలనం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా భారత్ లాంటి దేశాలకు చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ముందు ముందు రాబోతున్నాయి అనేటువంటి భయం నెలకొంది. మన విద్యార్థులు ఎంతోమంది అక్కడికి వెళ్ళి చదువుకుంటున్నారు, ఎంతోమంది అక్కడికి వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నారు. వీళ్ళందరికీ భవిష్యత్తులో కాస్త ఇబ్బందికర పరిస్థితులు వస్తాయేమో అనేటువంటి ఆందోళన మొదలైంది. అసలు అమెరికాలో ఏం జరుగుతుంది, ట్రంప్ తీసుకొచ్చిన పాలసీలు భారతీయులపైన ఎలాంటి ప్రభావం చూపిస్తాయి అనేటువంటి అంశాలను మనం ఈరోజు తెలుసుకుందాం. మనకు ఈ విషయాలన్నీ వివరించడానికి అమెరికాలో అటార్నీగా ఉన్నటువంటి జనేత కంచర్ల గారు మనతో పాటు ఉన్నారు. ఆవిడని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అండి. మేము అసలు అమెరికాలో ఏం జరుగుతుంది అని అంటే సెకండ్ టర్మ్ ట్రంప్ ప్రెసిడెన్సీ తీసుకున్న తర్వాత సో వాళ్ళు అంటే పొలిటికల్గా వాళ్ళు దీనిలోకి వచ్చిందే అమెరికా గ్రేట్ అగైన్ అనే నినాదంతో. సో దే వాంట్ టు మేక్ అమెరికా గ్రేట్ అగైన్. ఓకే, అంటే మీరు ఎప్పుడైనా అడ్మినిస్ట్రేషన్ టు అడ్మినిస్ట్రేషన్, నో మ్యాటర్ వెదర్ ఇట్ ఈస్ రిపబ్లికన్స్ ఆర్ డెమోక్రాట్స్ ఇన్ అమెరికా ఆర్ ఇంకా ఏదైనా పార్టీస్ ఇన్ ద డిఫరెంట్ కంట్రీ, సో వాళ్ళకి ఒక ఎజెండా ఉంటుంది, ఆ ఎజెండాతో ముందుకెళ్తారు. సో వీళ్ళు అమెరికా గ్రేట్ అగైన్ అనే నినాదంతో ఫస్ట్ టర్మ్లో కూడా అలాగే వచ్చారు. సెకండ్ టర్మ్లో ఇప్పుడు సెకండ్ టర్మ్లో ఏంటంటే వాళ్ళకి బాగా మెజారిటీ రావడంతో దాన్ని ఇంప్లిమెంటేషన్ ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి వాళ్ళకి. సో ఫస్ట్ టర్మ్ లో అంతగా అంటే ఆ మెజారిటీకి కొంచెము ఉండింది. సో ఇప్పుడు ఎక్కువగా మెజారిటీ వాళ్ళు తీసుకునేది అంటే డెసిషన్స్ ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నారు. సో దాంతో ఎక్కువగా ఏంటి అని అంటే ఇల్లీగల్ గా ఎవరైతే కంట్రీలో ఉన్నారో యునైటెడ్ స్టేట్స్ లో వాళ్ళను పంపించేయడానికి ఫస్ట్ అంటే అన్ఆథరైజ్డ్ గా, మనం ఇల్లీగల్ గా అంటే ఎవరంటాము అంటే డాక్యుమెంట్స్ ఏమీ లేకుండా కంట్రీకి వచ్చిన వాళ్ళని, డాక్యుమెంట్స్ తో వచ్చి కూడా వాళ్ళ స్టేటస్ ని మెయింటైన్ చేయకుండా ఎక్స్పైర్ అయిపోయినా కూడా అక్కడే ఉన్న వాళ్ళని, ఆ తర్వాత ఏదైనా అన్ఆథరైజ్డ్ వర్క్ చేసినా కూడా ఇలాంటివన్నీ అనమాట వాళ్ళందరినీ. సో ఈ అడ్మినిస్ట్రేషన్ ఫోకస్ ఏంటి అంటే మెయిన్ గా క్రిమినల్ ఇల్లీగల్ ఏలియన్స్. సో అంటే క్రిమినల్ బ్యాక్గ్రౌండ్, ఏ కంట్రీ నుంచి వాళ్ళు అక్కడ అమెరికాలో ఉన్న క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళని డిపోర్ట్ చేయాలనేది వాళ్ళ ఫస్ట్ ఉద్దేశం. సో ఇది అయిపోయిన తర్వాత అంటే కొంత వాడిసే దశల వారీగా అట్లా ఇంకా అంటే మిగిలిన వాళ్ళని, బట్ వాళ్ళ ఫోకస్ ఇప్పుడైతే మటుకు ఎక్కువగా ఇల్లీగల్ ఏలియన్స్, క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళని. సో అదే ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నారు. అంటే ఏదైతే నేను చేస్తాను అని ప్రామిస్ చేసి ఆ పొజిషన్ అజ్యూమ్ చేశారో దాన్ని ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అయింది ఇప్పుడు. యాక్చువల్గా మనం ట్రంప్ రెస్పాన్సిబిలిటీస్ తీసుకున్న వెంటనే కొంతమంది మీరు అన్నట్లు అనాథరైజ్డ్గా ఉన్న పర్సన్స్ని ఫ్లైట్లు ఎక్కేసి పంపించేస్తున్నారు. ఆ కోవలో ఫస్ట్ టైం మనం కూడా ఇండియా కూడా జాయిన్ అయింది. ఆల్రెడీ ఫ్లైట్ ఆన్ ది వే అన్నట్లు చెప్తూ ఉన్నారు ప్రజెంట్. ముందు ముందు మరింత మంది ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది అనేసి. అసలు కొన్ని దేశాలు అయితే కన్నా అమెరికా నుంచి పంపిస్తున్న వాళ్ళని రిటర్న్ పంపించేస్తున్నాయి, యాక్సెప్ట్ చేయట్లేదు. వాట్ అబౌట్ ఇండియా? అంటే ఇండియాని ఈ స్టెప్ లో అప్రిషియేట్ చేయాలి. ఎందుకనంటే ఇప్పుడు మీరు మీ సిటిజన్స్ ని అంటే ఇండియన్ సిటిజన్స్ ని ఇండియాని యాక్సెప్ట్ చేయకుండా చేస్తే వాళ్ళు స్టేట్లెస్ అయిపోతారు, రైట్? ఇప్పుడు మనకి మొన్న చూసాము కొలంబియాకి వెళ్ళిన ఫ్లైట్ ని వాళ్ళ కంట్రీ ప్రెసిడెంట్ యాక్సెప్ట్ చేయకపోతే వాళ్ళని అమెరికన్స్ ఏం చేశారు, గాంటానమో బేలో పెట్టాలని డిసైడ్ చేశారు. అని అంటే ఎక్కడో దగ్గర వాళ్ళు జైలులో ఉంటారు, అంటే స్టేట్లెస్ గా ఉండిపోతారు. దానికంటే మేబీ వాళ్ళని మీరు అంటే ఒక వర్క్ ఫోర్స్ గా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళు అన్ని రోజులు అక్కడ అమెరికాలో ఉండి కొంత ఫార్వర్డ్ టెక్నాలజీ చూసి వెనక్కి వచ్చి ఉంటారు కాబట్టి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ లేకపోతే దెన్ వాళ్ళు మేబీ కొత్తగా బిజినెస్లు ఏమైనా స్టార్ట్ చేయడం కానివ్వండి, అంటే కొంచెం డిఫరెంట్ గా ఆలోచించి అట్లా ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తే కొంచెం ఎకానమీకి కూడా కాంట్రిబ్యూట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. దాన్ని అట్లా పాజిటివ్ గా చూద్దాము. బట్ ఇండియాని డెఫినెట్ గా అప్రిషియేట్ చేయాలి. అంటే అలా యాక్సెప్ట్ చేస్తాము, ప్రాబ్లం ఏం లేదని చెప్పారు కాబట్టి. సో దట్స్ ఎ గ్రేట్ న్యూస్. అసలు అమెరికా అనేది చాలా స్ట్రిక్ట్ కంట్రీ, వీసా దొరకాలనే చాలా ప్రాసెస్ ఉంటుంది, చాలా అంటే స్టెప్స్ చాలా పాస్ అయిన తర్వాతే మనకు వీసా కొట్టు. అలాంటప్పుడు ఇంతమంది అనాథరైజ్డ్ పీపుల్ అసలు అమెరికాకి ఎలా రీచ్ అయ్యారు? అంటే ఇప్పుడు వీళ్ళు ఒకప్పుడు అలా ఉండేది కాదు, అంటే ప్రాపర్గా వెళ్ళే వాళ్ళు, బట్ కొంత ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉంటా ఉన్నారు. ఇప్పుడు ఎక్కువగా ఈ డంకీ రౌట్స్ లో రావడము, ఇట్లా మనీ పే చేసి రావడం జరుగుతూ ఉంది. అంటే సదరన్ బార్డర్స్ ఓపెన్ అయ్యాయి కదా, అక్కడ నుంచి కొంత రావడము. ఒక చిన్న ఎగ్జాంపుల్ మనకి అంటే ఇది ఒక సంవత్సరంన్నర అయి ఉంటుంది అనుకుంటాను. కెనేడియన్ బార్డర్స్ నుంచి ఇట్లా మనీ పే చేసి వాళ్ళు రావడం వల్ల ఒక ఫ్యామిలీ ఆ చలికి చనిపోయారు. అంటే అక్కడ -40 అట్లా అంత టెంపరేచర్స్
ఉంటాయి. ఓకే. సో సర్వైవ్ అవ్వలేరు. అంటే నిజంగానే అంత అవసరమా ఇంత లైఫ్ ని రిస్క్ చేసి మీరు ఇంకొక దేశానికి వెళ్ళడము? అంటే ఇక్కడ కూడా ఆపర్చునిటీస్ ఉన్నాయి, అంటే ఒకప్పటిలాగా కాదు అన్ని. ఇక్కడ చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి, చాలా బిజినెస్ చేస్తున్నారు, చాలా ఫ్లరిష్ అవుతున్నారు పీపుల్. ఇట్స్ వెల్కమింగ్ థింగ్. సో ఇక్కడే ఉండి కూడా చేయొచ్చు అవన్నీ. అక్కడికి వచ్చినా కూడా మీరు లీగల్ గా రండి, ప్రాపర్ డాక్యుమెంటేషన్ తో రండి, వెదర్ ఇట్ ఈస్ స్టడీస్ కి కానివ్వండి, స్కిల్డ్ వర్కింగ్ అంటే అక్కడ కాంట్రిబ్యూట్ చేయడానికైనా ప్రాపర్ డాక్యుమెంట్స్ తో రండి. డాక్యుమెంట్స్ లేకుండా వస్తే మీరు అక్కడ కూడా లైఫ్ ఎంజాయ్ చేయలేరు. అంటే ఎప్పుడు భయపడుతూ, అంటే ఈ ఎన్ఫోర్స్మెంట్ కి భయపడుతూ ఉండాల్సి వస్తుంది మీరు. అండ్ అదంతా కూడా అయ్యి కొంత మీరు డబ్బులు సంపాదించుకున్నా కూడా ఇప్పుడు డిపోటేషన్ చేసి మిమ్మల్ని వెనక్కి పంపించినప్పుడు మీరు అది లూజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అంటే దెర్ ఇస్ నో పాయింట్. మీరు ఒక 10 సంవత్సరాలు లూజ్ అయి ఉంటారు దీంట్లో. సో దాని బదులు ఇదే 10 సంవత్సరాలని మీరు హార్డ్ వర్కింగ్ కి పెట్టి ఇక్కడే చేసుకుంటే ఫ్లరిష్ అవుతారు. సో అంటే ఈ థాట్ ప్రాసెస్ అనేది మారాలి పీపుల్ కి. అంటే ఒకప్పటిలాగా ఓన్లీ అమెరికాలోనే కాదు, అన్ని వాళ్ళ దేశాల్లో కూడా మంచిగా టెక్నాలజీ అడ్వాన్స్ అవుతుంది, వాళ్ళు ఉండే దీంట్లో కూడా ఫ్లరిష్ అవుతుంది. ఓకే మ్యామ్. అసలు అమెరికాకు వెళ్ళేటప్పుడు మనం అసలు ముఖ్యంగా స్టూడెంట్స్ విషయంలో మనం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు చాలామంది అనాథరైజ్డ్గా అంటే చదువుకుంటూ పని చేసుకుంటున్న పిల్లలు చాలామంది మనకు తెలిసిన వాళ్ళే ఉన్నారు. వాళ్ళు ఇబ్బందులు పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? వాళ్ళు తప్పకుండా రూల్స్ కి కంప్లై అవ్వాలండి, వయలేట్ చేయకూడదు. సో స్టూడెంట్ వీసా రావాలి అని అంటే వాళ్ళు ఫస్ట్ ఒక యూనివర్సిటీని రీచ్ అవుతారు, I-20 తెచ్చుకుంటారు. దాంట్లో వీళ్ళకి ట్యూషన్ ఎంత ఉంటుంది అనేది అక్కడ ఉన్న తర్వాత మేము అంత డబ్బులు, అంటే అంత కేపబిలిటీ ఉంది మాకు ఫైనాన్షియల్ గా, ఆ డబ్బుల్ని కట్టే అంత అని వీళ్ళు చూపించాలి. ఇది US కాన్సులేట్ లో అప్లై అయినప్పుడు ఆఫీసర్ ఇవన్నీ రిక్వైర్మెంట్స్ సాటిస్ఫై చేస్తేనే మీకు వీసా అనేది ఇస్తారు. అంటే మీకు వీసా వచ్చింది అని అంటే మీరు రూల్స్ కి నేను కంప్లై అవుతున్నాను అని చెప్పడమే ఇండైరెక్ట్ గా. మీ పేరెంట్స్ సపోర్ట్ చేస్తారా మీ స్టడీస్ కి? లేదు లోన్స్ ద్వారా తీసుకుంటారా? ఇంకా ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ ఫండ్స్ యూటిలైజ్ చేస్తారా? అది క్లియర్ గా ఉంటుంది. మీరు ఆఫీసర్ ని కన్విన్స్ చేశారు ఆల్రెడీ మీకు వీసా వచ్చింది అంటేనే. అండ్ అక్కడికి వెళ్ళి అన్ఆథరైజ్డ్ వర్క్ చేసి రూల్స్ ని వయలేట్ చేసి మీరు డిపోర్ట్ అయ్యి రావడం వల్ల మీ గోల్ అచీవ్ అవ్వట్లేదు మీరు. ఎందుకు అనంటే మీరు ఇంకా పై చదువులకి వెళ్తున్నారు. అంటే స్టూడెంట్స్ థింకింగే ఇలా ఉంటే మీరు చూడండి, ఇల్లీగల్ గా ఏమి చదువుకోకుండా వెళ్ళే వాళ్ళది ఎలా ఉంటుంది అని అంటే ఒక గుడ్ ఎగ్జాంపుల్ సెట్ చేయాలి, అట్లీస్ట్ చదువుకున్న వాళ్ళైనా. ఎందుకంటే మీకు ఆ కాన్సిక్వెన్సెస్ తెలుసు. అట్లీస్ట్ పేరెంట్స్ కూడా కొంత వాళ్ళకి చెప్పాలి. సో పేరెంట్స్ చెప్పాలి, ఇప్పుడు కన్సల్టెన్సీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎడ్యుకేట్ చేయాలి వీళ్ళని, ఒక కమ్యూనిటీ లాగా ఎడ్యుకేట్ చేయాలి. ఇద్దరిని, పేరెంట్స్ ని ఎడ్యుకేట్ చేయాలి, స్టూడెంట్స్ ని ఎడ్యుకేట్ చేయాలి. ఈ మీరు పంపిస్తున్నారు అని అంటేనే వాళ్ళు అక్కడ పార్ట్ టైం చేసి వాళ్ళు ఫీజులు కట్టడం కాదు, మీరే పే చేస్తారు ఆ డబ్బులు అనేది వీళ్ళు ఫిక్స్ అయిపోవాలి మైండ్ లో. స్టూడెంట్స్ కూడా ఎస్ ఈ డబ్బులతోనే నేను చదువుకొని కష్టపడి ఆ తర్వాత లీగల్ గానే వర్క్ చేస్తాను. ఇప్పుడు మనకి F1 చూసుకుంటే యూజువల్ గా మన వాళ్ళు ఎక్కువ స్టెమ్ కోర్సెస్ లోనే ఉంటారు. స్టెమ్ అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్. సో దీంట్లో ఏంటి అంటే వాళ్ళ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత 3 years వాళ్ళకు వర్క్ ఆథరైజేషన్ వస్తుంది. సో 2 years లో చదువు కంప్లీట్ చేసుకొని చక్కగా 3 years లో వర్క్ చేసి సంపాదించేసుకొని మీరు కావాలంటే వెనక్కి రావచ్చు. లేదు అని అంటే ఇంకా ముందు చదువు అంటే PhDs చేసుకోవచ్చు. లేదు అంటే వర్క్ ఆథరైజేషన్ కావాలంటే H-1Bకి వెళ్ళొచ్చు. ఇలా రకరకాల ఆప్షన్స్ ఉంటాయి బేస్డ్ ఆన్ యువర్ పర్సనల్ చాయిస్. సో రూల్స్ వయలేట్ చేసుకోకుండా రూల్స్ కి కంప్లై అయ్యి చదువుకొని ఇమిగ్రేషన్ రూల్స్ ని మీరు రెస్పెక్ట్ చేయండి, US ఇమిగ్రేషన్ రూల్స్ ని. ఒకవేళ మీరు అది చేయలేదు అని అంటే ఇలా అంటే ఏదో ఒక అడ్మినిస్ట్రేషన్ వస్తుంది, వాళ్ళ ఈ అడ్మినిస్ట్రేషన్ ఏంటంటే కంట్రీ ఫస్ట్, వాళ్ళ సిటిజన్స్ ఫస్ట్ అనే దాంతో ఉన్నారు. కాబట్టి ఈ ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్ 1-2 రోజులతో ఆగిపోదు. ఇది నెక్స్ట్ 4 years కి యూ హ్యావ్ టు బి ప్రిపేర్డ్. సో ఈ 4 years లో ఎంతమంది వెనక్కి వస్తారు అనేది కూడా ప్రిపేర్ అయిపోవాలి. చిన్న వయలేషన్స్ తో కూడా వెనక్కి వచ్చే అవకాశాలు ఉంది. కాబట్టి మీరు పార్ట్ టైమ్ అన్ఆథరైజ్డ్ వర్క్ చేసుకోకుండా, అంటే ఆన్ క్యాంపస్ లో పార్ట్ టైం 20 hours చేసుకోవచ్చు వాళ్ళు. ఎలిజిబిలిటీ అందరికీ ఉంటుంది, కానీ మీకు దొరకాలి జాబ్స్ కూడా. ఎందుకంటే మీకు అక్కడ సిటిజన్స్ కూడా కంపీట్ అవుతారు మీకు ఆ జాబ్స్ కి. ఇప్పుడు మీరు బుక్ స్టోర్ లో చేయాలన్నా, కెఫెటీరియాలో చేయాలన్నా, ఇంకా ఎక్కడ అంటే స్టూడెంట్ అసిస్టెంట్ గా ఎక్కడ చేయాలన్నా కూడా లోకల్స్ అంటే అక్కడ సిటిజన్స్ కూడా కంపీట్ అవుతారు వీటికి. సో అప్పుడు అంటే
మీరు ఎలిజిబిలిటీ ఉంటుంది కానీ మీకు జాబ్ అనేది గ్యారంటీ ఉండదు. వస్తే మటుకు మీరు స్కూల్ డిఎస్ఓ దగ్గరికి వెళ్ళి ఆథరైజేషన్ తెచ్చుకొని మీరు ఆన్ క్యాంపస్ లో 20 hours పార్ట్ టైం చేసుకోవచ్చు చదువుకుంటూ. బట్ ఆఫ్ క్యాంపస్ మటుకు మీరు గ్రాడ్యుయేట్ అయిపోయే వరకు చేయకూడదు. కొన్ని సిచ్యువేషన్స్ లో ఆఫ్ క్యాంపస్ లో చేసుకోవచ్చు. ఎప్పుడు అంటే స్కూల్ డిఎస్ఓ ఆథరైజ్ చేస్తే సిపిటిలో మటుకు వెళ్తారు వీళ్ళు. బట్ అదర్వైజ్ అది రేర్ సినారియోలో డిపెండ్స్ ఆన్ టెంపరరీ వర్క్ అనమాట. అంటే కరిక్యులర్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అంటారు. అంటే ఇన్ బిట్వీన్ ద స్టడీ చేస్తూనే కొంత టైం స్టడీని పాస్ చేసి ఆఫ్ క్యాంపస్ లో ఫుల్ టైం వర్క్ చేసుకొని మళ్ళీ వెనకొచ్చి మళ్ళీ స్టడీస్ ని కంటిన్యూ చేయొచ్చు. సో కరిక్యులర్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అంటారు. ఇప్పుడు మన వాళ్ళు చాలా మంది ఆఫ్ క్యాంపస్ లలో పనిచేస్తుండడం వల్ల ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు అనుకోవచ్చు. దట్ ఈస్ కరెక్ట్. అంటే వీళ్ళు ఫుల్ టైం చదువుతూ ఆఫ్ క్యాంపస్ లో ఫుల్ టైం వర్క్ చేస్తున్నారు. సో దానివల్ల అంటే ఎలా చేస్తున్నారు అని అంటే వినడం. అంటే ఇప్పుడు కొంతమందితోని వాళ్ళు అసైన్మెంట్స్ అంతా వాళ్ళు చేయరు, ఎవరితోనో చేపిస్తూ ఉంటారు. అసలు వీళ్ళు అక్కడికి వెళ్ళి చదువుకునేది లేదు. కొంతమంది ప్లేజరిజం లో అంటే కాపీ కొట్టేసి, మీకు తెలుసు ప్లేజరిజం, దాంట్లో ఇరుక్కుపోయి గ్రేడ్స్ రాకుండా సెవిస్ ఇదయ్యి మళ్ళీ వెనక్కి వచ్చేసిన వాళ్ళు ఉంటారు, అన్ఆథరైజ్డ్ గా అయిపోతారు. సో అంటే స్టూడెంట్స్ గమనించాల్సింది ఏంటి అంటే మీరు అక్కడికి వెళ్ళేది వర్క్ చేయడానికి కాదు బేసిక్ గా. సో స్టూడెంట్ అంటేనే మనకు ఆ డెఫినేషన్ చదువుకోవడం. సో చదువుకొని రూల్స్ కి కంప్లై అయ్యి వర్క్ చేసుకొని వెనక్కి వచ్చేసేయండి. బట్ రూల్స్ వయలేట్ చేస్తే కనుక డెఫినెట్ గా మీకు కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఒక యూనివర్సిటీలో ఒక అబ్బాయి ఇక్కడ నుంచి వెళ్ళిన అబ్బాయి అడ్మిషన్ పొందాడు మేడం. ఆ అబ్బాయి క్లాసెస్కి వస్తున్నాడా లేదా అనే మానిటరింగ్ మెకానిజం అనేది ఉంటుంది కదా. ఆఫ్ కోర్స్ డెఫినెట్ గా ఉంటుంది. ఒకవేళ స్టూడెంట్స్ కి రెగ్యులర్ అంటే క్లాసెస్ కి రెగ్యులర్ గా ఆబ్సెంట్ అయితే తనని పైన యాక్షన్ తీసుకునే అవకాశం యూనివర్సిటీస్కి ఉంటుంది కదా. కొన్ని రోజుల వరకు వాళ్ళు క్లాసెస్ అటెండ్ అవ్వకుండా ఆబ్సెంట్ అయితే వాళ్ళ సర్వీస్ ని టర్మినేట్ చేసేస్తారు వాళ్ళు. సో అట్లా అనమాట. అంటే వీళ్ళు గ్రోన్ అడల్ట్స్ అంటే నాట్ గ్రోన్, వీళ్ళు అడల్ట్స్ లిటిల్ బిట్ గా 21 అయిపోయిన తర్వాతే ఉంటారు. కాబట్టి ఇప్పుడు మన స్కూల్లో చెప్పినట్టు వాళ్ళ పేరెంట్స్ కి కంప్లైంట్ చేయడం అట్లా ఉండదు. బట్ ఒక టైం ఫ్రేమ్ వరకు చూస్తారు వాళ్ళు కూడా. రిక్వైర్మెంట్ ఎన్ని క్లాసెస్, ఎక్కువ క్లాసెస్ స్కిప్ చేసినప్పుడు వాళ్ళకి ఈమెయిల్స్ వెళ్తాయి. ఆ తర్వాత సర్వీస్ ని కూడా టర్మినేట్ చేసేస్తారు వాళ్ళు. సర్వీస్ టర్మినేట్ అయిపోయింది అంటే యూ కెనాట్ స్టే ఇన్ సైడ్ ద కంట్రీ. మీరు డెఫినెట్ గా మీ హోమ్ కంట్రీకి వచ్చేసేయాలి. అన్ఆథరైజ్డ్ వర్క్ ఓకే మ్యామ్. అసలు ఈ అన్ఆథరైజ్డ్ వర్క్ ఇస్తున్న ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, అలాంటివి కూడా ఉంటాయి కదా. అంటే ఇది వీళ్ళ చేత మనం ఈ పని చేయించుకోవడం తప్పు అనే విషయం ఆ హోటల్స్ కావచ్చు, ఏవైనా గ్యాస్ స్టేషన్స్ కావచ్చు, ఇలాంటివి ఉంటాయి కదా. తప్పు అనే విషయం తెలిసిన తర్వాత కూడా వాళ్ళు ఎందుకు వీళ్ళకి జాబ్స్ ఇస్తూ ఉన్నారు అంటే వాళ్ళు చీప్ లేబర్ ని కోసం ఇస్తూ ఉంటారు. సో వీళ్ళు కూడా వీళ్ళ రిక్వైర్మెంట్ కాబట్టి చేస్తూ ఉంటారు. సో అట్లా చేయడం వల్ల ఏంటంటే ఈవెన్చువల్ గా అంటే ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు ఇన్వాల్వ్ అయినప్పుడు ఆ వర్క్ చేయించుకునే వాళ్ళకి కూడా కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. డెఫినెట్ గా ఉంటాయి. డెఫినెట్ ఎంతమందిని వాళ్ళు హార్బర్ చేశారు ఆ ప్లేస్ లో, ఎంతమందితో వర్క్ చేయించుకుంటున్నారు అనేది చూసిన తర్వాత కూడా యాజ్ పర్ ద యుఎస్ లేబర్ డిపార్ట్మెంట్ ప్రకారం వాళ్ళకి కూడా ఉంటాయి కాన్సిక్వెన్సెస్. ఓకే స్టూడెంట్స్ పక్కన పెడితే మేడం, జాబ్ హోల్డర్స్ ఉన్నారు కదా, జాబ్ హోల్డర్స్ పైన ప్రజెంట్ ట్రంప్ తీసుకొచ్చిన పాలసీస్ ఏమైనా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుందా? లేదండి. ఇప్పుడు అంటే ట్రంప్ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ లో జాబ్ చేసుకునే వాళ్ళ మీద ఏమీ లేదు. వాళ్ళు అంటే H1B లో కానివ్వండి, L1 లో కానివ్వండి, R1 లో ఏదైనా వర్క్ ఆథరైజేషన్ ఉండి జాబ్స్ చేసుకునే వాళ్ళ మీద ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఇంపాక్ట్ ఏమీ ఉండదు. కాకపోతే కొంచెము వాళ్ళు ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ రూల్స్ లో కొంచెము స్ట్రిక్ట్ యాంగిల్లో ఇంటర్ప్రిట్ చేయొచ్చు. ఎక్కువగా ఇప్పుడు మనకి H1B's ఎక్స్టెన్షన్ వెళ్ళినప్పుడు కొంచెం తక్కువ టైం ఫ్రేమ్ కి అప్రూవ్ చేయడము. అంటే యూజువల్ గా మనకి H1B అనగానే 6 years ఉంటుంది, ఒకసారి 3 years కి, ఇంకొకసారి 3 years కి చేస్తారు. సో అలా కాకుండా మనము ట్రంప్ ఫస్ట్ అడ్మినిస్ట్రేషన్ లో ఒక 3 months కూడా చూసాము. సో అట్లా ఉంటుందా అంటే వి నెవర్ నో. బట్ ఇప్పుడు అంటే అడ్మినిస్ట్రేషన్ వచ్చినాక కూడా వీఆర్ స్టిల్ సీయింగ్ ఫుల్ 3 years ఆఫ్ అప్రూవల్స్. సో ఇది ఏమైనా చేంజ్ అవుతుందా తెలియదు మనకి. అంటే కొంచెము లెసర్ టైం ఫ్రేమ్ కి అప్రూవ్ అవ్వడము, లేదు ఎక్కువగా RFEs అంటే రిక్వెస్ట్ ఫర్ ఫర్దర్ ఎవిడెన్సెస్ అడగడము, క్లయింట్ లెటర్స్ ఇలాంటివి అడగడము అవ్వచ్చు. లేదు అంటే ఇక్కడ కాన్సులేట్స్ లో అంటే డిపార్ట్మెంట్ అపియర్ అయినప్పుడు కొంచెము అంటే అడ్మిన్ ప్రాసెస్ ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో వీటన్నిటికీ కొంత ప్రిపేర్ అయి ఉండాలి. అండ్ దెన్ ఇంకొకటి అంటే ట్రావెల్ నిజంగా అవసరం లేకపోతే చేయకండి, అంటే కంట్రీలోనే ఉండండి. ఎందుకంటే మీరు ఇక్కడికి వచ్చినప్పుడు మీకు వీసా అప్రూవల్ అవ్వలేనప్పుడు ప్రాబ్లం అవుతుంది. సో అన్లెస్ అండ్ అంటిల్ ట్రావెల్ ఈజ్ రియల్లీ రిక్వైర్డ్, ఎమర్జెన్సీ ఉంటే తప్ప ట్రావెల్ చేయకపోవడం బెటర్. ఎందుకంటే ఇప్పుడే కదా మనకి అడ్మినిస్ట్రేషన్ అంటే చేంజెస్ అవుతున్నాయి. సో ఒక క్వార్టర్ టైం ఇస్తే మీకు కూడా అంటే ఎలా ఉంటుంది ఏంటి అని చూసాక మళ్ళీ దాన్ని బట్టి మీరు డెసిషన్స్ తీసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ట్రంప్ సంబంధించి మనం ఫస్ట్
బాగా భయపడింది ఏంటంటే బర్త్ రైట్ పాలసీకి సంబంధించి అసలు ఏంటి, దానివల్ల మనకేమైనా ఇంపాక్ట్ ఉంటుందా? బర్త్ రైట్ సిటిజన్షిప్ అనేది మనకి కాన్స్టిట్యూషన్లో 14th అమెండ్మెంట్ ద్వారా ఇవ్వబడింది. సో అది అంటే ఎప్పటి నుంచో ఉంది మనకు అక్కడ. ఒకసారి ఛాలెంజ్ చేసినప్పుడు కోర్ట్స్లో సుప్రీం కోర్ట్ కూడా అప్హోల్డ్ చేసింది బర్త్ రైట్ సిటిజన్షిప్ కరెక్టే అనేది. ఇప్పుడు ట్రంప్ సెకండ్ టర్మ్ అడ్మినిస్ట్రేషన్లో బర్త్ రైట్ సిటిజన్షిప్ని రద్దు చేస్తూ మనకి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ చేశారు. సో దాన్ని ఆల్రెడీ కోర్టులో తీసుకెళ్లడము, ఫెడరల్ జడ్జి టెంపరీగా దాన్ని బ్లాక్ చేయడము, హోల్డ్ చేయడం జరిగింది. బట్ ఒకవేళ అంటే ఇది హైలీ అన్లైక్లీ ఇంప్లిమెంట్ అవ్వడము, ఒకవేళ ఇన్ ఎనీ కేస్ అంటే సుప్రీం కోర్టులో ఎండప్ అయ్యి ఈవెన్చువల్గా ఇదే రూల్ లా ఆఫ్ ద ల్యాండ్ అయినప్పుడు కొంత మన వర్క్ ఫోర్స్ అంటే వర్క్కి అక్కడికి వెళ్ళి అంటే అక్కడే ఫ్యామిలీని సెటప్ చేసుకొని అక్కడ కిడ్స్ అక్కడ బాన్ అయ్యే వాళ్ళకి వాళ్ళు ఏంటంటే ఒక జనరేషన్ సాక్రిఫైస్ చేసి వెళ్తూ ఉంటారు అక్కడికి, అట్లీస్ట్ టు గివ్ బెటర్ లైఫ్ ఫర్ కిడ్స్. సో అది అక్కడ లేదు అని అయినప్పుడు ఇట్స్ డిస్కరేజింగ్ న్యూస్, రైట్? సో ఆ కంట్రీ కాకుండా ఇంకా వేరే ఎనీ అదర్ కంట్రీకి వెళ్తూ ఉంటారు. సో అంటే మీరు టాలెంట్ని కొంచెం డిస్కరేజ్ చేసినట్టు అక్కడ. సో దీనివల్ల మన భారతదేశంకి సంబంధించిన సిటిజన్స్ ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఒకవేళ ఇంప్లిమెంట్ అవుతాయి. బట్ ఇంప్లిమెంట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువగా, ఎందుకంటే కాన్స్టిట్యూషన్ అథారిటీ ఇస్తుంది ప్రెసిడెంట్కి, కానీ అంత ఫుల్ అథారిటీ ఇవ్వదు. చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉంటాయి ఏ కంట్రీలో అయినా, ఇప్పుడు మనకు 3 డిపార్ట్మెంట్స్ నుంచి. సో అలాగే ఇక్కడ కూడా ఉన్నాయి కాబట్టి హైలీ అన్లైక్లీ. బట్ ఇన్ ఎనీ కేస్ ఇంప్లిమెంట్ అవుతే కనుక ఇట్స్ వెరీ యూఆర్ డిస్కరేజింగ్ ద టాలెంట్ అన్నట్టు. సో కొంత మన వాళ్ళు ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు బర్త్ రైట్ సిటిజన్షిప్ రావాలి అంటే ఎలాంటి వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది యాజ్ పర్ న్యూ పాలసీ? యాజ్ పర్ న్యూ పాలసీ ఈదర్ పేరెంట్స్ గ్రీన్ కార్డ్ హోల్డర్స్ అయినా వాళ్ళ సిటిజన్స్ అయినా ఆటోమేటిక్గా బర్త్ రైట్ సిటిజన్షిప్ వస్తుంది. మీరు F1లో కానివ్వండి, ఏదైనా వర్క్ వీసాలో, ఇప్పుడు H1Bs, L1స్లో ఇట్లా వెళ్ళి అక్కడ కిడ్స్ పుట్టినప్పుడు వాళ్ళకి అంటే బోత్ పేరెంట్స్ నాన్ ఇమిగ్రెంట్ వీసాస్ మీద ఉన్నప్పుడు వాళ్ళకి రాదు. ఇప్పుడు సపోజ్ ఒకరు గ్రీన్ కార్డ్ హోల్డర్ అయి ఉండి ఇప్పుడు వైఫ్ కాకుండా భర్త ఉన్నారనుకోండి, అలాంటి వాళ్ళకి వస్తుంది. బోత్ పేరెంట్స్ లో అంటే ఇద్దరు పేరెంట్స్ ఉంటే ఎవరైనా ఒకళ్ళు గ్రీన్ కార్డ్ హోల్డర్ అయినా ఆటోమేటిక్ సిటిజన్షిప్, ఇద్దరు పేరెంట్స్ లో ఎవరైనా సిటిజన్ అయినా కూడా ఆటోమేటిక్ బర్త్ రైట్ సిటిజన్షిప్. ఇవి కాకుండా ఇద్దరు పేరెంట్స్ వీసా మీద ఉన్నప్పుడు వాళ్ళకి రాదు. అంటే మన వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళు ఎక్కువ నాన్ ఇమిగ్రెంట్ వీసాలో ఉంటారు కాబట్టి అందుకనే అది ఎక్కువగా మన వాళ్ళకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్. గతంలో మనం చాలా కేసెస్ అంటే నేను కూడా అబ్జర్వ్ చేశాను, చాలా మంది కేవలం డెలివరీ కోసమే అమెరికాకి వెళ్ళి అక్కడ చేయించుకొని సిటిజన్షిప్ కోసమే వెళ్ళి చేయించుకొని వచ్చినటువంటి పిల్లలు కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇకపైన అలాంటిది పాసిబుల్ కాదంటే ఇది ఎక్కువగా అంటే మన ఇండియన్స్ నుంచి కొంత పర్సంటేజ్ తక్కువగా, ఎక్కువ చైనా వాళ్ళు ఈ బర్త్ టూరిజం ని చేశారనమాట. వాళ్ళు అక్కడికి వచ్చి రెంట్ చేసి అక్కడే కిడ్స్ బార్న్ అండ్ దెన్ మెడికల్ టూరిజం లాగా అయిపోయింది అది. అంటే ఎస్పెషల్లీ కాలిఫోర్నియా సైడ్ ఐ హర్డ్ ఫ్రమ్ అంటే ఫస్ట్ హ్యాండ్ మెనీ ఆఫ్ మై అంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చిన దాని ప్రకారము వాళ్ళు వచ్చి అలా అంటే కిడ్స్ ఇక్కడ బర్త్ అయిన తర్వాత ఒక 6 months తర్వాత అట్లా వెళ్ళిపోతూ ఉంటారు. సో అంటే అంటే దాన్ని మిస్యూజ్ చేశారు కాబట్టి మనం ఈ కాన్సిక్వెన్స్ ని చూస్తున్నాం ఇప్పుడు. సో ఇప్పటి వరకు అయితే కనుక మనకు ఇండియన్స్ పరంగా తీసుకున్నట్లయితే అంటే మనం ఎక్కువ మంది, మనకు తెలుసు అమెరికాలో ఎక్కువ మంది, దట్టు ఇండియాలో తెలుగు స్టేట్స్ నుంచే ఎక్కువ మంది అక్కడ చదువుకుంటూ ఉన్న పిల్లలు కూడా దాదాపు అంటే ఇండియా నుంచి వెళ్తున్న పిల్లలు మోర్ దాన్ 50% తెలుగు స్టేట్స్ నుంచే ఉన్నారనేది నేను విన్నమాట. ఇప్పుడు అంటే స్టూడెంట్స్ అడ్మిషన్స్ పరంగా ఏమైనా ఇబ్బందులు? అడ్మిషన్స్ పరంగా ఏమి ఇబ్బందులు ఉండవు, ఎందుకంటే ఇప్పుడు మీకు యూనివర్సిటీస్ దే వాంట్ పీపుల్ అంటే వాళ్ళ యూనివర్సిటీలో చదవాలి, వాళ్ళకి డబ్బులు రావాలి, యూనివర్సిటీ రన్ అవ్వాలి అంటే ఆ డైవర్సిఫికేషన్ కావాలి, వాళ్ళకు ఆ పూల్ ఆఫ్ టాలెంట్ కూడా కావాలి అక్కడికి రావడం అనేది. నాకు తెలిసి యూనివర్సిటీ అడ్మిషన్స్లో ఏమీ చేంజెస్ లేవు. వాళ్ళకి దే స్టిల్ నీడ్ పీపుల్, దే విల్ వెల్కమ్ పీపుల్. అంటే మంచి ఎస్టాబ్లిష్ అయిన యూనివర్సిటీస్ ఉన్నాయి. యూనివర్సిటీస్ కూడా చెప్తాయి అంటే మీకు ప్లెంటీ ఆఫ్ రిసోర్సెస్ ఉంటాయి ఆన్ క్యాంపస్లో. మీకు రాగానే అంటే మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని ఒక ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేస్తారు వాళ్ళు, ప్రతి యూనివర్సిటీ వాళ్ళు. సో స్టూడెంట్స్ ఆ ఓరియంటేషన్ని స్కిప్ చేయకూడదు, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే స్పెసిఫిక్గా డిఫరెంట్ కంట్రీ నుంచి అమెరికాకు వస్తున్నారు కాబట్టి మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని ఆ ప్రోగ్రామ్ డిజైన్ చేయబడుతుంది. అది ఒక 3-4 days ప్రోగ్రామ్ లాగా ఉంటుంది, దాన్ని తప్పకుండా అటెండ్ అవ్వాలి వాళ్ళు. అండ్ ఆ తర్వాత
తర్వాత యూనో వాళ్ళన్ని చెప్తారు ఇలా ఇలా ఉంటుంది ఇదంతా. సో డెఫినెట్గా వాళ్ళకి యూనివర్సిటీస్ రన్ అవ్వాలి అంటే స్టూడెంట్స్ అవసరము. సో మన వాళ్ళు అఫ్ కోర్స్ వాళ్ళు హార్డ్ వర్కింగ్ చాలా కాంట్రిబ్యూట్ చేస్తాము మనము తెలుగు వాళ్ళందరం కూడా, ఎకానమీకి కాంట్రిబ్యూట్ చేస్తాము. ఇప్పుడు మీరు టాప్ CEOs చూస్తే కూడా అందరూ మన వాళ్ళు ఉన్నారు. అండ్ లాట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ ఉంటుంది. అంటే మన వాళ్ళు గ్రీన్ కార్డ్ కానివ్వండి, వర్క్ ఆథరైజేషన్ వచ్చిన తర్వాత, సిటిజన్షిప్ తీసుకున్నాక అంటే వీళ్ళు ఊరికే ఏమి ఉండరు, ఏదో ఒకటి బిజినెస్ ని పెట్టి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ని క్రియేట్ చేయడం కానివ్వండి, తద్వారా ఎకానమీకి కాంట్రిబ్యూట్ చేయడము, ఇలాంటివన్నీ యాక్టివ్ గా చేస్తూ ఉంటారు. సో దే ఆర్ నాట్ లైక్ లేజీ, హార్డ్ వర్కింగ్ పీపుల్. సో కాకపోతే ఏంటి అని అంటే వయలేషన్స్ జరగకూడదు. అట్లానే అందరూ చేయరు వయలేషన్స్, కొంతమంది చేస్తూ ఉంటారు. మేబీ అది వాళ్ళ పర్సనల్ రీజన్ అయి ఉంటుంది, మనకు తెలీదు వాళ్ళు వాట్ దే ఆర్ గోయింగ్ త్రూ. బట్ వాట్ ఎవర్ యు ఆర్ గోయింగ్ త్రూ, ఇది ఇల్లీగల్ గా వర్క్ చేయడం అనేది మాత్రము నాట్ ఎ గుడ్ థింగ్. వాళ్ళు అది గమనించుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ రూల్స్ కంప్లై అవుతే మటుకు మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది వాళ్ళకి. చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగాలు, ఆ తర్వాత గ్రీన్ కార్డ్స్, సిటిజన్షిప్స్, ఇట్లా ఇట్స్ అ ప్రాసెస్. సో ఈ ప్రాసెస్ అవ్వాలి, ఇట్స్ ఎ జర్నీ I would say. So it takes long years, but be patient and then comply with the rules. So ఎందుకంటే రూల్స్ కంప్లై అవ్వకపోతే కాన్సిక్వెన్సెస్ you have to face as a person. ఓకే, ఈ మధ్య కాలంలో లే ఆఫ్స్ గురించి వింటూ ఉన్నాం మేడం. లే ఆఫ్స్ కి ఈ ట్రంప్ పాలసీస్ కి ఏమైనా లింక్ ఉందంటారా? ఐ డోంట్ థింక్ సో, ఏం లేదు. అంటే ఇప్పుడు మనకి గత ఇయర్లో నుంచి ఐ వుడ్ సే 8-9 months నుంచి మార్కెట్ అంత గ్రేట్గా లేదు, లే ఆఫ్స్ జరుగుతూనే ఉన్నాయి మనకి. అండ్ దెన్ మేబీ ఇప్పుడు ట్రంప్ వచ్చాడు, ఆయన అసలు బిజినెస్ మెన్ కాబట్టి, అండ్ దెన్ ఈజ్ నౌ టర్న్డ్ పాలిటీషియన్. సో మేబీ బిజినెస్ అంటే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఎక్కువ క్రియేట్ చేయడానికి ఎంకరేజ్ చేస్తారనేది మనం వెయిట్ చేసి చూడాలి. మేబీ వీ విల్ నో, ఒక ఫస్ట్ క్వార్టర్ అయిపోతే వీ విల్ నో హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు ఎఫెక్ట్ అనేది. బట్ యూజువల్గా అయితే జాబ్ మార్కెట్ లిటిల్ బిట్ స్లోగా ఉంది, బట్ ఇది ఇలా రిమైన్ అవ్వదు. ఇట్ ఈస్ ఎ సైకిల్, అప్స్ అండ్ డౌన్స్ ఏ కంట్రీలో అయినా ఉంటాయి, జాబ్ క్రియేషన్స్ చేస్తూనే ఉంటారు కాన్స్టెంట్ గా. బట్ ఇట్స్ ఎ సైకిల్ అండ్ బీ పేషెంట్ అండ్ వెయిట్ ఫర్ యువర్ టర్న్. బట్ అగైన్ అట్లా అని మీరు ఆథరైజ్ చేసిన దానికంటే ఎక్కువగా ఉండిపోయి వయలేషన్స్ చేయకండి. ఓకే, యాక్చువల్గా ట్రంప్ రావాలని కోరుకున్న వాళ్ళలో ఇండియన్స్ ఎక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే మనకు తెలుసు ఇక్కడ కూడా ట్రంప్కి క్రేజ్ ఉంది, దట్టు మోడీతో ఉన్నటువంటి రిలేషన్స్ ఇవన్నీ కూడా తీసుకున్నట్లయితే. కానీ ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత భయపడుతున్న వాళ్ళలో ఎక్కువ మంది మనమే ఉన్నాం. అసలు ఎందుకు ఈ సినారియో వచ్చింది అనుకుంటున్నారు? సినారియో అంటే ఇప్పుడు అంటే వాళ్ళకి తెలుసు ముందే, అంటే ట్రంప్ వస్తే ఇట్లాంటి రూల్స్ రెగ్యులేషన్స్ స్ట్రిక్ట్ అవుతాయి. ఆల్రెడీ చెప్పారు కూడా, అంటే నేను వచ్చినప్పుడే ఒక 100 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ సైన్ చేస్తాను అని. అది మనం ఫస్ట్ టర్మ్ లో కూడా చూసాము, అంటే ఎంత కఠినంగా ఉన్నాయని. అప్పుడు ఎక్కువగా ముస్లిం కంట్రీస్ ని బ్యాన్ చేయడము, చైనా నుంచి స్టూడెంట్స్ ని రానివ్వకపోవడం అలా చేశారు. సో అప్పుడు మన కంట్రీకి ఏమి ఇంపాక్ట్ అవ్వలేదు. బట్ ఇప్పుడు ఆయన మోటో వచ్చేసి ఇల్లీగల్ గా ఉన్న వాళ్ళని పంపించేసేయడము. అది ఓన్లీ సరే భారతదేశంతో వాళ్ళకి మంచి ఫ్రెండ్లీ రిలేషన్స్ ఉన్నా కూడా అది భారత్ కి ఎక్స్క్లూజివ్ గా ఏం చేయలేరు కదా. ఇట్స్ అంటే వాళ్ళ కంట్రీలో అన్ని యూనిఫామ్ గా అప్లికబుల్ అవుతాయి. సో కాబట్టి అంటే దాంతో భయపడాల్సిన పని ఏమీ లేదు. బట్ ఓన్లీ మీరు నేర్చుకోవాల్సింది ఏంటి అంటే రూల్స్ కి కంప్లై అవ్వడం, రూల్స్ ఫాలో అవ్వడం. ఇప్పుడు మెయిన్ స్టూడెంట్స్ ఎక్కువ మంది ఇంపాక్ట్ అయ్యేది, మన వాళ్ళు భయపడుతున్న విషయం వచ్చేసి స్టూడెంట్స్ విషయంలో. స్టూడెంట్స్కి సంబంధించి అక్కడ అంటే మీరు అటార్నీగా ఉన్నారు కాబట్టి ఇక్కడ నుంచి స్టూడెంట్స్ ఎవరైనా ఇబ్బందులు పడుతూ ఉంటే అలాంటి వారికి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? మెయిన్గా ఏంటి అని అంటే ఇప్పుడు మనం ఆల్ ఎలాంగ్ చెప్పుకున్నట్టు మీరు చదువుకోవడానికే రండి. అండ్ మీ ఫీజులు కూడా అంటే మీరు ఎలా ప్రామిస్ చేశారో వీసా తీసుకునేటప్పుడు మీ పేరెంట్స్ అంటే పేరెంట్సే ఎవ్రీ టైం అంటే వాళ్ళ అకౌంట్లో నుంచి వచ్చి ఆ ట్యూషన్ పేమెంట్ అయ్యేట్టుగా, మీ లోన్ తీసుకుంటే లోన్ బ్యాంక్ నుంచి డైరెక్ట్గా వచ్చి అలా ఫీజు టేక్ కేర్ చేసేట్టుగా చూసుకోండి. ఎందుకంటే వీళ్ళు అన్ఆథరైజ్డ్గా వర్క్ చేసి వీళ్ళ బ్యాంక్లో డబ్బులు ఉండడం మూలాన వీళ్ళు ఓపీటీ అడిగినప్పుడు, ఇప్పుడు కొత్తగా ఒకప్పుడు అసలు స్టూడెంట్స్ ఓపీటీ అప్లై చేసినప్పుడు RFEs వచ్చేవి కాదు. ఇప్పుడు పాస్ట్ 6 months బ్యాంక్ స్టేట్మెంట్స్ చూపించమని అడుగుతా ఉన్నారు. అంటే వీళ్ళకి ఆ మనీ ఎక్కడి నుంచి వస్తుంది అనేది. ఒకవేళ మీరు సంపాదించి మీరే గాన మీ ట్యూషన్ ఫీజు పే చేసుకుంటే మటుకు వాళ్ళు ట్రాక్ చేసే అవకాశం ఉంటుంది, ప్రాబ్లమ్స్ లో ఉంటుంది. కాబట్టి మీరు వీసా స్టోరీ షుడ్ రిమైన్ ద సేమ్. వీసా అపియర్ అయ్యేటప్పుడు ఏ స్టోరీ చెప్తారో దానికే స్టిక్ అవ్వండి. పేరెంట్స్ అయితే పేరెంట్స్ అకౌంట్ లోంచి వాళ్ళు డబ్బుల్ ఫీ టేక్ కేర్ చేయాలి. లోన్ అయితే అక్కడ నుంచి వచ్చి డైరెక్ట్ గా టేక్ కేర్ చేయాలి. అండ్ పార్ట్ టైం మీరు ఆన్ క్యాంపస్ లో వర్క్ ఉంటుంది కాబట్టి అది మీకు ఆపర్చునిటీ ఉంటే చేసుకోవచ్చు. దట్ విల్ బి అన్ అడిషనల్ మనీ ఫర్ యూ, బట్ స్టిక్ టు ద సేమ్ స్టోరీ. ఓకే,
యాజ్ ఏ అటార్నీగా మీరు అంటే ఎవరైనా పిల్లలు మిమ్మల్ని అప్రోచ్ కావాలంటే ఎలా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు? వాళ్ళు అంటే janitalawcomకి వెళ్ళి చూడొచ్చు. అండ్ అక్కడ మా ఫోన్ నెంబర్స్ కూడా ఉన్నాయి. ఓకే. janita@janitalaw.comకి ఈమెయిల్ చేయొచ్చు. ఓకే. లేదు అంటే 703-880-6409 ఇది యూఎస్ మా లా ఆఫీస్ నెంబర్. ఓకే. కాల్ చేయొచ్చు. మేము అపాయింట్మెంట్ షెడ్యూల్ చేసి కన్సల్టేషన్ ఇస్తాం. షూర్ మ్యామ్. అంటే రూల్స్ ఫాలో అవ్వాలి అనేది మటుకు ఇప్పుడు Okay. అంటే మనకి కనిపిస్తున్న విషయము ఈ డిపోటేషన్స్ ద్వారా. Mhm. అండ్ పేరెంట్స్ కూడా కొంచెం కిడ్స్కి చెప్పాలి. Kids. కిడ్స్ కూడా డెఫినెట్గా ఫాలో అయ్యి రూల్స్ అనేది Mhm. కంప్లయన్స్ టు ద యుఎస్ ఇమిగ్రేషన్ రూల్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఓకే. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. చాలా విషయాలను ముఖ్యంగా ఇమిగ్రేషన్ సంబంధించి ఉన్నటువంటి ఇబ్బందులను వాటిని ఓవర్కమ్ చేయడానికి ఉన్నటువంటి అవకాశాలను మీరు చాలా క్లియర్గా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రాజు గారు ఫర్ ద ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్. చూసారుగా, అమెరికాదైనా ఇండియా అయినా ఏ దేశానికైనా వాళ్ళ దేశమే ఫస్ట్ అని కోరుకుంటుంది. మనం కూడా అంతే. అమెరికాలో ట్రంప్ కూడా ఇప్పుడు అదే చేస్తున్నారు. అమెరికా ఫస్ట్ అనేటువంటిది ట్రంప్ నినాదం కాబట్టి ఆ దేశం వాళ్ళ కోసం, ఆ దేశస్తుల కోసం అతను తీసుకున్నటువంటి పాలసీస్ అన్ని ఇంప్లిమెంట్ చేయడానికి చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు. కాబట్టి మనం ఆ దేశానికి వెళ్ళి పనిచేసేటప్పుడు ఖచ్చితంగా ఆ దేశ నియమ నిబంధనలను, రూల్స్ని మనం ఒబే చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలా కంప్లై చేస్తే మాత్రం ఎలాంటి ఇబ్బందులు ఉండవనేది జనిత గారు చెప్తున్నటువంటి మాట.